టు ది #1 స్టూడెంట్ షో. నేను చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్ లో ఉండాలిరా అందరికి గోలు. అందమైన అమ్మాయిలు ఉండేదిరా ఒంగోలు. బామంటాది బుస్సు బుస్సు. ప్లేస్మెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏరా మా QIS. క్రేజీ క్వశ్చన్, క్రేజీగా ఆలోచించండి. మీరే సోషల్ మీడియాలో ఒక ఛానల్ పెట్టుకుని దానికి ఒక పేరు పెట్టాలంటే ఏం పెడతారు? ఏం పేరు పెట్టి ఏం చేస్తారు? తగ్గేదేలే అంటాం. తగ్గేదిలే అంటావా? అను ఎవడొద్దు అంటాడు? ఎందుకంటే మేము చేసే పనులన్నీ తగ్గేదేలా అంటారు ఎవరైనా. ఏదో ఒక పని చెప్పి ఏం చేసినావు అట్లా? కాలేజ్ బంక్ కొట్టడం. ఈ కాలేజీలో బంక్ కొట్టే అవకాశం ఉందా? ఉందా లేదా? సగం మంది ఉందంటారు, సగం మంది లేదంటారు. నువ్వు కొట్టావా బంకు? అప్పుడప్పుడు. ఏ ఇయర్ ఇప్పుడు నువ్వు? 3rd year. మీ ఫ్యాకల్టీ చూస్తున్నారు, పోయినట్టే 4th year. ట్రోల్స్ బై రక్షి అని పెడతాను సార్. ఏం ట్రోల్ చేస్తావు? ఎవరిని ట్రోల్ చేస్తావు? అంటే సిల్లీగా చేస్తుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, వాటిని అన్నిటిని ట్రోల్ చేసుకొని నేను నా పేజ్ లో పోస్ట్ చేస్తాను. ఏది నన్ను ట్రోల్ చేయి? మీరు సిల్లీగా చేయరు కదా సార్. నెక్స్ట్ నేను పెడితే బ్యాచిలర్ కుకింగ్ పెడతా. బ్యాచిలర్ కుకింగ్ పెడతా. తింటే తిను, లేకపోతే లేదు. బ్యాచిలర్ కుకింగ్ లో ఫస్ట్ డిష్ ఏముంటది? ఎగ్ ఫ్రైడ్ రైస్, మ్యాగీ. ఎగ్ ఫ్రైడ్ రైస్, మ్యాగీ. సో కనీసం ఒక 10 ఎపిసోడ్లు చేయాలి. ఓకే, నువ్వు 10 ఐటమ్లు చెప్పాలి. నువ్వు నాకు ఫాస్ట్ గా చెప్పి, ఎవరు హెల్ప్ చేయకుండా. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, కర్డ్ రైస్, పులిహోర. బాగా కలుపుతావు. కలుపుతా. మటన్. ఏంది మటన్? ఏంది మటన్ కర్రీ? మటన్ కర్రీ. పొంగల్, సంక్రాంతి, కర్మ. లాస్ట్ ఇక్కడ నుంచి క్రేజీగా పిచ్చి వంటలు. పిచ్చి వంటలా? బంగాళా బౌ జిలేబీతో కొయ్యి అట్లాంటివేనా? ఏ ఒక 4 పేర్లు చెప్పు క్రియేటివ్ గా. వేపాకుతో పులిహోర. రాళ్ళ వేపుడు. గులకరాయి వేపుడా? కాక్రోచ్ తాలింపు. రకరకాల వంటలు. అది నాకు క్రేజీ అనిపించింది. yes, this world cup goes to that వంటలు రాని. మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ వెల్కమ్ మా ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్. ఎనర్జీతో వాళ్ళకి ఇచ్చి పడేస్తాం. మేము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం రవి. వడ్డీతో తిరిగి ఇవ్వటం అంటే వడ్డానం పెట్టినంత సులువు కాదే. వడియాలు ముఖం వేసుకొని వడ్డానాల గురించి మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తా. చీరేసినా చిరారేసినా ఇక్కడ ఎవరు భయపడరే. మా చేతుల్లో మీరు ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఓడిపోయే వంశం కాదే, గెలిచే వంశం మాది. వద్దు, వంశాల గురించి వద్దు. చరిత్ర సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా మేమే. చరిత్రల గురించి, చట్టపుట్టల గురించి మేము అసలు పట్టించుకోమే. ఫస్ట్ టైం చూస్తున్నా ఒక చెత్త వేరే చెత్త గురించి మాట్లాడు. లెట్స్ స్టార్ట్ our first round. మేడం సార్. మేడం అంతే. ఫస్ట్ రౌండ్ ఇక్కడ ఒక యంత్రం తయారు చేసి పెట్టాం. బెలూన్స్ ఊదాలి, ఊదితే బెలూన్స్ పెద్దగా అయితే కానీ కింద పిన్నులు ఉన్నాయి. ఆ పిన్నుకి టచ్ అయిందంటే బర్స్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బెలూన్ ఊదుతున్నారు, మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు అని అంట. నువ్వు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటావు, నువ్వు ఊదుతూ ఉంటావు. ఆ బెలూన్ పగిలే వరకు మీకు టైం. బెలూన్ పగిలే వరకు మీరు ఎన్నైతే ఆన్సర్స్ చెప్తారో అన్ని కౌంట్ చేస్తాం. అలా మీ ముగ్గురు 1 by 1 చెప్తా ఉంటారు, వాళ్ళు ముగ్గురు 1 by 1 ఊదుతా ఉంటారు. సో ఫైనల్ గా మీరు ఎన్ని చెప్పారో ఆన్సర్స్ నేను కౌంట్ చేస్తా.
తర్వాత మీరు వీళ్ళ ప్లేస్ లో వచ్చి ఆడతారు, వాళ్ళు ఊదుతారు. ఏ ముగ్గురు అయితే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్నర్. సింపుల్. గెట్ ది ఫస్ట్ బెలూన్. నువ్వు ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ ఊదాలి, ఎక్కువ ఆన్సర్లు చెప్పకూడదు. కాలేజ్కి వస్తే రకరకాల రూమ్స్ ఉంటాయి కాలేజ్ లో, ఆ రూమ్స్ గురించి చెప్తాం. ఓకే, 3, 2, 1 గో. సెమినార్, లైబ్రరీ, స్మార్ట్ క్లాసెస్, ప్రాజెక్ట్ రూమ్స్, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్ అండ్ ప్రిన్సిపల్ రూమ్, స్టాఫ్ రూమ్, హెచ్ఓడి రూమ్, స్పోర్ట్స్ రూమ్, పీటీ రూమ్, ఎక్విప్మెంట్ రూమ్, కెమిస్ట్రీ రూమ్, ఫిజిక్స్ రూమ్ అన్ని ఉంటాయి. మీరు 7 చెప్పారు, ఇప్పుడు 7+ అవుతారు. సెకండ్, హీరో నాని నటించిన సినిమా పేర్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈగ, హిట్ 3, జెంటిల్మెన్, నిన్ను కోరి, అష్టాచమ్మ. హాయ్ నానా. హాయ్ నాన్న. ఏమండోయ్ నాని గారు? ఎంసీఏ. నువ్వు కూడా 7 చెప్పావు. 7 + 7 14 ఇస్ యువర్ స్కోర్. లాస్ట్ వార్నింగ్, వెనకాల నుంచి ఎవ్వరు చెప్పినా నేను ఈ 14 మైనస్ చేస్తున్నా. సెంటర్ స్టేజ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. 14+ అవుతుంది నువ్వు చెప్పిన ఆన్సర్స్ తో. జంతువుల పేర్లు అండ్ అవి చేసే సౌండ్స్. డాగ్ భౌ భౌ, క్యాట్ మియావ్ మియావ్, బఫెలో అంబా, కౌ మూ, జంతువులు నక్క. ఏ నక్కవు అన్నది అక్క నీ దగ్గరకు వచ్చి. నక్క ఔ అను. ఔ ఔ. సో 4 చెప్పావు నువ్వు, ప్లస్ 14, 18 ఇస్ యువర్ స్కోర్. మీరు 19, వాళ్ళ స్కోర్ దాటాలి. మీరు ఇక్కడికి వచ్చేయండి, మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. ఫస్ట్ టేక్ ఎ పొజిషన్. నీ క్వశ్చన్ ఏంటంటే హాస్పిటల్లో కనిపించే వస్తువులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సీజర్స్, టాబ్లెట్స్, నర్సు, డాక్టర్, వస్తువులు. లైట్స్, సెటస్కోప్. ఓకే, 5 మీ స్కోర్, విచ్ ఇస్ వెరీ పువర్ పర్ఫార్మెన్స్. మహేష్ బాబు గారు నటించిన సినిమా పేర్లు. అతడు, మహర్షి, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. ఫోర్ ప్లస్ 5 9 మీ స్కోర్. అబ్బో, ఇంకా చాలా ఉంది. క్వశ్చన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కనిపించే వస్తువులు. బెంచ్, చైర్, గ్రిల్స్, ఆ సీకులు. హ్యాండ్ కఫ్స్ కనబడతాయి నానా, చైర్లు, బెంచ్లు ఇవే కాదు. సో 9 + 3 మీరు చెప్పిన 12, వీళ్ళు చెప్పిన 18. రౌండ్ విన్నర్. UIS కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కి ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి నాకు. ఎవరైతే యాక్టివ్ గా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలిచేస్తా. వేసుకోరా సంబా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. Hi, what's your name? వైష్ణవి. Vaishnavi, your favorite movie and why? Majli. Wow, nice choice. ఎందుకు ఆ సినిమా అంటే ఎందుకు ఇష్టం? సమంత యాక్టింగ్ ఇష్టం. బ్యూటిఫుల్. నెక్స్ట్, వాట్స్ యువర్ నేమ్? విజయ. నీ ఫేవరెట్ మూవీ అండ్ వై? మహర్షి. వై? మహేష్ బాబు ఫ్యాన్.
హాయ్ రవి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నవీన. నవీనా, వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ అండ్ వై? సరైనోడు. సరైనోడు ఇష్టం. అల్లు అర్జున్ ఇంకా మంచి మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి కదా. మాస్ గా ఉంటాడు కదా. బ్రాండ్. వాట్స్ యువర్ నేమ్? రజిత. రజిత, యువర్ ఫేవరెట్ మూవీ అండ్ వై? హాయ్ నాన్న, ఫాదర్స్ డాక్టర్. అనిషా. అనిషా, యువర్ ఫేవరెట్? నాన్నకు ప్రేమతో. సింధుజ. సింధుజ, యువర్ ఫేవరెట్ మూవీ? డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ ఎందుకు? విజయ్ దేవరకొండ. మరి విజయ్ దేవరకొండ. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. పాడతా తీగ, శ్రీదేవి అండ్ జబర్దస్త్. మీరందరూ ఉన్నది పాడతా తీగ లైన్ లో. అటువైపు ఏమో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎల్లో బాక్స్. ఓకే, అటు జంప్ చేయాలి. లేదు జబర్దస్త్ అంటే ఇటు జంప్ చేయాలి. జంపింగ్ అనేది 2 legs తో జంప్ చేయాలి. అండ్ ఎవరైతే రాంగ్ కమాండ్ ఫాలో అయ్యి రాంగ్ సైడ్ జంప్ చేస్తారో వాళ్ళు మెల్లమెల్లగా ఎలిమినేట్ అవుతా ఉంటారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు మీ పొజిషన్ లో వెనకాల ముగ్గురు నిల్చున్నారు కదా, అక్కడ నిల్చోవాలి. ఇద్దరు ఓడిపోయిన టీమ్ లో ఒక్కరు గెలిచినా ముగ్గురు గెలిచినట్టే. గాడెట్ లాస్ట్ వరకు ఉండేలాగా చూడండి. అది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇది జబర్దస్త్. మీరున్నది పాడతా తీయగలై. నేను మధ్యలో కమాండ్స్ ఇస్తా. సిట్, స్టాండ్, జంప్. ఉన్న ప్లేస్ లో రౌండ్ తిరగండి. ఇవన్నీ కమాండ్స్ ఇస్తుంటే అన్ని కమాండ్స్ ఫాలో అవ్వాలి. గారెట్, పాడతా తీగ. అర్థమైందా? ఓకే, జబర్దస్త్. అందరూ ఎవరైతే లాస్ట్ కి వస్తారో వాళ్ళు కూడా అవుట్ అవుతారు. కరెక్ట్ టైంలో జంప్ చేయాలి. పాడతా తీగ, శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరున్నది శ్రీదేవి డ్రామా కంపెనీ, మధ్యలో పాడతా తీయగా, ఇటు జబర్దస్త్. గాట్ ఇట్ క్లియర్? మధ్యలో వచ్చేయండి. లాస్ట్ వార్నింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా అవుట్ అవుతారు. సిట్. ఏంటన్నా భోజనాలకు కూర్చున్నావు? స్టాండ్, జంప్, పాడతా తీయగా. ఈ మధ్యలో ముగ్గురు తప్ప ఫస్ట్ ఇద్దరు లాస్ట్ అవుట్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. పాడతా తీయగా. ఏడికి పోయినావు నానా? లాస్ట్ వార్నింగ్ కూడా అయిపోయింది. పాడతా తీయగా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. నీ బిల్డింగ్ ఊగుతా ఉన్నది. జబర్దస్త్. నడు 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 నడు. గోటే పొజిషన్. పాడతా తీగ, జబర్దస్త్, పాడతా తీగ, జబర్దస్త్, పాడతా తీగ, జబర్దస్త్, పాడతా తీగ. సిట్, స్టాండ్, జంప్. ఉన్న ప్లేస్ 5 times రౌండ్ తిరగండి. 1 2 3 4 5. పాడతా తీగ. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే, జబర్దస్త్. కంగ్రాచులేషన్, మీ టీం గెలిచింది. Alright, so QIS institutions నుంచి winners కి ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ, ఇది నా అడ్డా. ఇక్కడ గేమ్ ఏంటంటే ఈ షటిల్ కాక్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ నుంచి తల మీద పెట్టుకొని ఆ బాస్కెట్ లో వేయాలి. మధ్యలో దూతలు ఇద్దరు ఉన్నారు. అలాగో ఫల్ ఫల్ ఎత్తా ఉంటారు. ఒకటి దౌడ తాకుతుంది, ఒకటి తలకు తాకుతుంది. తాకినప్పుడు ఇది కింద పడిపోతుంది. చెయ్యి వాడకుండా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి వేసేసి రావాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం.
మహేసా నేను ముస్తాబై జాబ చేసా మహేసా నేను ముస్తాబై జాబ చేసా Jaji murah pesta koma barong pula murah pesta mangalarong Arti pula murah pesta buddha barong Arti pula murah pesta guru barong Ora Parapuram bazaru ke tera Gunabi murah Ora Siripuram sivaru ke tera Chengal mamura ఓకే మీరు వేసినవి 1 2 3 యాక్చువల్లీ 6 వేసారు, ఒకటి మైనస్ చేసా. మీ టార్గెట్ ఇస్ 6, కానీ ఎన్నిసార్లు వాళ్ళు మీ దౌడకు కొట్టారో గుర్తుపెట్టుకున్నారు కదా. వాళ్ళకు కూడా అవే దౌడలు ఉన్నాయి, అవే బాల్స్ ఉన్నాయి. టేక్ ఎ పొజిషన్. 3 2 1 గో. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్ల జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్ల వయ్యారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్ల మెచ్చుకో 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 పిల్లు నువ్వు బుక్కల్ని పెట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు మెచ్చుకో 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 పిల్లు నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు తీసి కసా కసా కోసి కారం ఎడుతుంటే కట్అవుట్ అదిరిపోయేనంటూ మెచ్చుకోవే నే నిప్పు మీద ఉప్పులాగా చిటపటమంటుంటే ఉప్పు రేగిపోయేనంటూ మెచ్చుకోవే గరం మసాలాగా నరం లాగేసావే జరం తెప్పించేలాగా గుర్రం మెక్కించావే చిల్లుగారెలా ఉండేవాడి చిరంజీవి స్టెప్పులే ఇచ్చావే మెచ్చుకో 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 పిల్లు నువ్వు బుక్కల్ని పెట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు మెచ్చుకో 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 పిల్లు నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు. మీరు వేసిన దాంట్లో -1 చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఇంటర్చేంజ్ అయినప్పుడు చేశారు. మీ టార్గెట్ వాజ్ 6, వాళ్ళ స్కోర్ వాజ్ 5. మీరేం చేశారు? 1. రౌండ్ విన్నర్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్ QIR
న్యూట్రిషన్స్ నుంచి విన్నర్స్ కికి గ్లోరియస్ వండర్ఫుల్ ఇయర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈటీవీ అందించింది కాబట్టి దిస్ ప్రెస్టీజియస్ తగ్గదలే షీల్డ్ గోస్ టు బిఎస్పిహెచ్ హెచ్ఓడి డాక్టర్ జి శ్రీనివాసరావు గారు. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్